నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంత్రులు ప్రత్యేక పూజలు. సింగరాయకొండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు సవిత, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో 5 మృతి, పలువురికి గాయాలు. చీరాలలో వేతనాలు పెంచాలని కోరుతూ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన. ఆర్టీసీ డిపోలో 42 బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు. సింగరాయకొండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రులకు వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వాళ్లను రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవిత, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాత సింగరాయకొండ తాతయ్య యానాది కాలనీకి వెళ్లే మార్గంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును మంత్రులు ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నబోయిన శ్రీనివాసులు నాయుడు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మంత్రి గారి కోరిక మేరకు మరి ఫస్ట్ ఫేజ్ టోటల్ 45 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబోతున్నాం. ఫస్ట్ ఫేజ్ లో మరి 20 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే విధంగా మా సోదరుడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కూడా ఒక ఎంజేపీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేశాం. అందులో ఫస్ట్ ఫేజ్ లో కూడా 20 కోట్ల రూపాయలతో మరి శాంక్షన్ చేశామన్న విషయం తెలియజేస్తూ, మరి ఒక పక్క మీరందరూ చూస్తున్నారు, మరి ప్రతి వెల్ఫేర్ హాస్టల్స్ ఈ రోజు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, మరి ఎస్సీ వెల్ఫేర్ కింద అన్న సూచనలు ముఖ్యమంత్రి గారి ఆదేశాల్లో సూచనల ప్రకారం ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఉన్న గురుకుల పాఠశాలలో హాస్టల్స్ అన్ని మరి మరమ్మతులు చేయించటం, చేతనైన చోట కొత్త బిల్డింగులు కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. అంటే ముఖ్యమంత్రి గారికి బడుగు బలహీన వర్గాల పిల్లలపైన ఉన్న కమిట్మెంట్, బాధ్యత అన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల బిడ్డలే ఈ రాష్ట్రానికి బ్యాక్ బోన్ గా తయారవుతున్నారు. కాబట్టి మనం వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, మరి కొత్తగా ఎంజేపీ గురుకుల పాఠశాలలు కూడా 10 కొత్తలు శాంక్షన్ చేశారు. భవనాలు కూడా 500 కోట్లు మన బీసీ వెల్ఫేర్ ద్వారా కూడా శాంక్షన్ చేశారన్న విషయం కూడా. ఏదేమైనప్పటికీ కూడాను అభివృద్ధికి, సంక్షేమానికి మన ప్రభుత్వం నిదర్శనం. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధి చేసింది. ఈ రోజు ఎన్నో కాలాల నుంచి ఈ సంఘానికి రోడ్డు, ఒకప్పుడు ఎంతమందిలో వాళ్ళు ఎన్నిళ్ళు ఉంటారు అనుకునే పరిస్థితుల్లో మన ఇక్కడ రోడ్డు వేయడం జరిగింది. అదే కాకుండా మన మొత్తం అభివృద్ధి అనేది కూడా మనమే చేశాం నియోజకవర్గంలో. ఈ రోజు కొత్తగా మన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 500 కోట్ల అభివృద్ధి, దాదాపుగా అంతే మొత్తంలో సంక్షేమం 2 ఏళ్లలో చేశామంటే ఇది ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి సూచకం తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు, బీసీల బిడ్డ సవితమ్మ గారు ఈరోజు మన నియోజకవర్గంలో 2018లో మనం ఏర్పాటు చేసినటువంటి బీసీ రెసిడెన్స్ స్కూల్ శాంక్షన్ చేశాం.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున మదురై జిల్లాలోని కొట్టంపట్టి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ను దాటింది. అదే సమయంలో తిరుచిరాపల్లి వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు ఎదురుగా రావడంతో దానిని ఢీకొట్టి పక్కనే ఉన్న ప్రయాణికుల షెడ్డులోకి దూసుకెళ్లింది. ప్రైవేటు బస్సు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రభుత్వ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులతో సహా బస్టాప్లో నిద్రిస్తున్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు బస్సు చెన్నై నుండి మార్తాండం వెడుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ కల్పనాకుమారి, డిఆర్ఓ వెంకటరామన్లతో కలిసి కలెక్టర్ రాజాబాబు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. బాధితుల నుండి వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల నుండి వివిధ సమస్యలపై వచ్చే ప్రతి అర్జీని సంబంధిత శాఖలు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సత్వరం పరిష్కరించడంతో పాటు అర్జీదారులు సంతృప్తి చెందేలా ఉండాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చూపకూడదన్నారు. సమస్యపై తీసుకున్న చర్యలతో అర్జీదారుడు సంతృప్తి చెందాలని, అర్జీ మరలా రీఓపెన్ అయ్యే పరిస్థితి ఉండరాదన్నారు. జెడ్పీసీఈఓ చిరంజీవి, డిపిఓ అనుపమ, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని కోరుతూ చీరాలలో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు బస్సులు నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిర్వహించిన ధర్నాకు సిఐటియు మద్దతు పలికింది. జీతాలు పెంచాలని, అలాగే పీఎఫ్, ఏఎస్ఐ, వారాంతపు సెలవులు ఇవ్వాలని యజమానులను ఆర్టీసీ డీఎంకు వినతి పత్రాన్ని అందజేశామని, పట్టించుకోకపోవడం వల్లనే బస్సులు నిలుపుదల చేసి ఆందోళన చేస్తున్నామన్నారు. చీరాల ఆర్టీసీ డిపో పరిధిలోని చిలకలూరిపేట, నర్సరావుపేట, రేపల్లె, ఒంగోలు, విజయవాడ, గుంటూరులకు వెళ్లే 42 బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్లక్ష్య వైఖరి విడనాడాలి. ఆర్టీసీ యాజమాన్య ఎయిర్ బస్ డ్రైవర్ల పట్ల నిర్లక్ష్య వైఖరి చర్య తీసుకోవాలి. చట్టాలను ఉల్లంఘిస్తున్న ఎయిర్ బస్ యాజమాన్యంపై పిలవాలి చర్చలకు వెంటనే యాజమాన్యం, పిలవాలి చర్చలకు వెంటనే ఎయిర్ బస్ యాజమాన్యం, పిలవాలి చర్చలకు వెళ్ళాలి ఎయిర్ బస్ డ్రైవర్లని ఎయిర్ బస్ యాజమాన్యం, పిలవాలి చర్చలకు వెంటనే, పిలవాలి చర్చలకు వెంటనే పరిష్కరించాలి. ఎర్ర నాగిరెడ్డి, చీరాల ఎయిర్ బస్ వర్కర్లకి ప్రెసిడెంట్ నేను. మేము ఇక్కడ విధుల్లోకి రాని కారణం ఏంటంటే, డ్యూటీకి రాని కారణం ఏంటంటే, మాకు జీతాలు మెయిన్, తర్వాత పిఎఫ్, ఈఎస్ఐ గురించి
పిఎఫ్ఐ ఈఎస్ఐ గురించి మేము ఓనర్లకి లెటర్లు ఇచ్చాము, డిఎం గారితో మాట్లాడాము, అలాగే ప్రతి యాజమాన్యంతో మాట్లాడాము. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు జీతాలు పెంచపోగా సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే ఆ కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరిస్తున్నారు వీళ్ళు. మాకు పిఎఫ్ ఈఎస్ఐ ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అదే అడిగాం మేము, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నాం. ఆ సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వకుండా ఓనర్లు చూసారు ఇప్పుడు మా మీద కొడతానికి దాడి చేయడానికి ఎలా వస్తున్నారు చూశారుగా. వర్కర్ మేనికి మేము పనిచేసే కార్మిక వర్కర్ మేనికి ఓనర్లు చూడు ఎలా వస్తున్నారు కొడతానికి దాడి చేయడానికి. అసలు వీళ్ళ వల్ల మాకు రేపు ప్రాణహాని కూడా భయం పడుతుంది మాకు రేపు డ్యూటీకి వెళ్ళాలన్నా. పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము డిమాండ్ ఒకటే, హైర్ బస్ డ్రైవర్ల జీతాలు పెంచాలి, అట్లాగే పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పని చట్టం ఉంది. ఆ చట్టాన్ని అమలు చేయాలి. చట్టాలను ఉల్లంఘిస్తున్న హైర్ బస్సు యాజమాన్యంపై చర్య తీసుకోవాలి. ఇక్కడ ఆర్టీసీ డిపో మేనేజర్ గారు తాగిన వాళ్ళని కూడా బస్సు ఎక్కించడం అంటే మరి ఇది ఎలాంటి వైఖరో మాకు అర్థం కావట్లా. మేము చెప్పినా కూడా ఈరోజు ఆ డ్రైవర్ల మీద బ్రీతింగ్ ఎండ్రేజ్లు వేళ పెట్టమని చెప్పని మేము కోరుతూ ఉంటే అది కూడా ఇక్కడ అమలు జరపని పరిస్థితి ఉంది. కాబట్టి యాజమాన్యం, ఆర్టీసీ యాజమాన్యం హైర్ బస్ డ్రైవర్ల పట్ల ఇక్కడ చీరాల డిపో యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి. వెంటనే హైర్ బస్ డ్రైవర్లని యాజమాన్యం చర్చలకు పిలవాలి, సమస్యలు పరిష్కరించాలని చెప్పి. త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో ఓ బాలుడు చెరువులో పడి మరణించిన విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉప్పలపాటి పిచ్చయ్య, జ్యోతి దంపతులకు 2 కుమారులు. వీరిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ తమ పిల్లల్ని చదివించుకుంటున్నారు. పెద్ద కుమారుడైన 12 ఏళ్ల తిరుమల బాబు స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో మిత్రులతో కలిసి గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారిపడి చెరువులో పడిపోయాడు. వెంట వచ్చిన స్నేహితులు వెంటనే స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. సిఐ అస్సాన్, ఎస్ఐ శివరామయ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామానికి ఈ చెరువు అత్యంత సమీపంలో ఉన్నా ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను దిగ్బంధించారు. 2 గంటలకు పైగా చేపట్టిన ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై భారీ వాహనాలు నిలిచిపోయాయి. సిఐ అస్సాన్, ఎస్ఐ శివరామయ్య ఆందోళనకారులతో సర్ది చెప్పారు. ఒంగోలులో ఆడిటోరియం ఏర్పాటు చేయాలని జిల్లా రంగభూమి కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. నెల్లూరు బస్టాండ్లోని బండారు రామారావు, డివి సుబ్బారావు విగ్రహాల వద్ద నిరసన చేపట్టారు. జిల్లా ఏర్పడి 5 దశాబ్దాలు దాటినా ఒంగోలులో ఆడిటోరియం లేదని రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్షుడు మేతంశెట్టి హరిబాబు తెలిపారు. ప్రజాప్రతినిధులు స్పందించి మున్సిపల్ ఓపెన్ థియేటర్ స్థలంలో ఆడిటోరియం నిర్మించాలని కోరారు. ఒంగోలు నంది నాటకోత్సవాలు ఏర్పాటు చేయమని కోరితే కళాక్షేత్రం లేదన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గారని కోశాధికారి దేనువకొండ సుబ్బయ్య అన్నారు. అధునాతనమైన ఆడిటోరియం నిర్మించడంతో పాటు శిల్పారామం ఏర్పాటు చేయాలని కోరారు. కళారంగానికి వన్నె తెచ్చిన దిగ్గజాలు పుట్టిన ప్రకాశం జిల్లాలో ఆడిటోరియం లేకపోవడం సిగ్గుచేటని అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోను దుర్గా అన్నారు. జిల్లా ప్రజలను కళాకారులు రంజింపచేసేందుకు ఒంగోలు ఆడిటోరియం నిర్మించాలని కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ కళాకారులు పాల్గొన్నారు. ఒక కళాకారుడికి హైదరాబాదులో, విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రం, తిరుపతిలో మహతి ఆడిటోరియం, కర్నూలులో టీవీసీ కేంద్రం, ఇలా అనేక రకాల ఆడిటోరియాల్లో నాటకం ఆడాలనేటువంటిది ఒక ఆశ, ఆకాంక్ష. కానీ అట్లాంటి ఆడిటోరియాన్ని ఒంగోలులో లేదు అనేది
ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఉన్న కళాకారులందరికీ తీరని కొరత. రాష్ట్ర ప్రభుత్వం వారిని నంది నాటకోత్సవాలు ఒంగోలులో ఏర్పాటు చేయమని అడిగితే ఒంగోలులో కళాక్షేత్రం లేదు కదా అని వాళ్ళు మాట అనటం జరిగింది. కనుక ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఒంగోలులో మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ప్రస్తుత ఖాళీ స్థలంలో ఒక చక్కని అధునాతనమైన అన్ని వసతులతో కూడినటువంటి ఆడిటోరియాన్ని నిర్మించాలి. అలాగే శిల్పారామాన్ని ఏర్పాటు చేయాలి. కళాకారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. ఇలా అనేక సమస్యలు కళాకారుల పట్ల ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని ప్రభుత్వం నెరవేర్చాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాం. ఇంతవరకు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ఆడిటోరియం చెప్పుకోవటానికి ఒక ఆడిటోరియం లేదు. మరి రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆడిటోరియంలు ఉన్నాయి, మన జిల్లా కేంద్రంలో ఆడిటోరియం లేదు. ఈ విషయాన్ని ప్రతి ప్రజాప్రతినిధికి, అధికారులకి ప్రతి సంవత్సరం ప్రతిసారి వేదికల మీద చెప్పడం జరిగింది. మా తరం వాళ్ళం కూడా మేము పోరాటం చేస్తున్నాము. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులంతా కూడా ఇప్పటికైనా స్పందించి వెంటనే ఒక మంచి ఆడిటోరియం ఇక్కడే మన మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ వారు కాబట్టి వెంటనే కార్పొరేషన్ వాళ్ళు అయితేనేమి, ప్రజాప్రతినిధులు అయితేనేమి, అధికారులు అయితేనేమి వెంటనే ఆ స్థలంలో ఒక మంచి ఆడిటోరియం నిర్మించాలని చెప్పేసి మా అన్ని కష్టాలున్నా 10 మందిని నవ్వించేది ఒక కళాకారుడు మాత్రమే. తన కడుపులో కష్టాలు ఎన్నున్నా కూడాను 10 మందిని తన హావభావాలతో నవ్వించి మెప్పించేది కళాకారుడు. సో అటువంటి కళాకారులకి ఈరోజు ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ని నిర్మించుకోవడానికి ఖాళీ స్థలం ఉన్నప్పటికీ కూడా దానికి అధికారులు స్పందించి త్వరగా మన ఆంధ్రప్రదేశ్, మన ప్రకాశం జిల్లాలోని ఒక ఆడిటోరియం నిర్మిస్తే కళాకారులందరూ కూడా మన ప్రకాశం జిల్లాలో ఉండి ఎంతోమందిని కూడా రంజింప చేయడానికి మేమంతా కూడా సహకరిస్తాము. ఖచ్చితంగా ఈ యొక్క ఖాళీ ప్లేస్లో మాకు ఒక ఆడిటోరియాన్ని నిర్మిస్తారని మేము విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితాలో మీ పేరు కొనసాగాలా? అయితే వెంటనే అప్రమత్తమవ్వాలని అధికారులు ఒకవైపు, ప్రజాప్రతినిధులు మరోవైపు చెబుతున్నారు. ఈ నెల 14వ తేదీలోపు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ పత్రాలు BLOలకు సమర్పించకపోతే మీ ఓటు హక్కు కోల్పోతారని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. ఎన్యూమరేషన్ ఫారాలు నింపి సరైన సమాచారం ఇవ్వని వారి పేర్లు ఈ నెల 21వ తేదీన ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండవని, ఆ తర్వాత ఓటు హక్కు పొందాలంటే చాలా కష్టమని అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన రాష్ట్రాల్లో ఎన్యూమరేషన్ ఫారాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లనే చాలామంది ఓటు హక్కు కోల్పోయారని, ఇందువల్ల వెంటనే ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వాలంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను ఆన్లైన్లో పొంది ఆన్లైన్లోనే సమర్పించే అవకాశం కల్పించారు. 2002 నాటి ఓటర్ల జాబితాలోని మీ పేరు వివరాలు ఎన్యూమరేషన్ ఫారంలో పూర్తి చేయాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేయాలి. 2 ఎన్యూమరేషన్ ఫారాలలో ఒకదానికి BLOతో సంతకం చేయించుకొని భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలలో 79%కు పైగా డిజిటలైజేషన్ జరిగింది. 20% మంది ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ 3 రోజుల్లో చేయాల్సి ఉంది. దీనిని వేగవంతం చేసేందుకు కలెక్టర్ రాజాబాబు, సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారిలు, EROలు నిరంతరం సచివాలయాలను సందర్శించి BLOలను అప్రమత్తం చేస్తున్నారు. తిరస్కరించే ఎన్యూమరేషన్ పత్రాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.
రాజకీయ పార్టీలు కూడా సర్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించి బూత్ లెవెల్లో అధికారులతో పాటు బిఎల్ఏలు వారి ప్రాంతాలలో తిరిగి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు అందించి సేకరిస్తున్నారు. ప్రధానంగా నగర ప్రాంతాలలో ఓటర్లను గుర్తించి వారి నుంచి ఎన్యూమరేషన్ ఫారాలు పొంది వాటిని డిజిటలైజేషన్ చేయడం కొంత ఇబ్బందికరంగా ఉంది. దీంతో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఇటీవల బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ సర్ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేసేది, మీరందరూ కూడా ఎవరైతే అధికారులు వస్తున్నారో, బిఎల్ఓలు వస్తున్నారో, మీ దగ్గర ఉండే వాళ్ళు అడిగిన సమాచారం కరెక్ట్గా ఇస్తేనే రేపు భవిష్యత్తులో మీకు పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేవి కానీ ఏదైనా కూడా రావాలి అంటే దాంట్లో కరెక్ట్గా ఎంట్రీ అయ్యి ఉండాలి. కాబట్టి అన్నీ కూడా మీరు వచ్చిన వాళ్ళని సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా బిఎల్ఓలు కూడా అందరూ కూడా ఒక చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా బిఎల్ఏలు ఉన్నారు, బిఎల్ఏలను కూడా పార్టీలు ఏ పార్టీలో బిఎల్ఏలు ఉన్నా కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయమంటున్నాం, వాళ్ళు కూడా ఉండమంటున్నాం. దీంట్లో వెరిఫికేషన్ చేసేటప్పుడు బిఎల్ఓ వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు కూడా వస్తే వాళ్ళకు కూడా అందరికీ తెలుస్తుంది. అందరు పార్టీలు కూడా రండి, తప్పకుండా కూడా ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా సమాచారం కరెక్ట్గా వచ్చేటట్టుగా అందరికీ ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండేటట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. జిల్లాలో జరుగుతున్న సర్ కార్యక్రమంపై కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పన కుమారిలు ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారులతో పాటు నియోజకవర్గానికి, మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి డిజిటలైజేషన్ కార్యక్రమం వేగవంతం చేస్తున్నారు. ప్రజలను చైతన్యం చేసే విధంగా అవగాహన కల్పించారు. చనిపోయిన వారి వివరాలు, వలస వెళ్లిన వారి వివరాలు సమగ్రంగా తెలుసుకొని అప్పుడు మాత్రమే వివరాలు అప్లోడ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సక్రమంగా పనిచేయని కొంతమంది బిఎల్ఓలు, సూపర్వైజర్లపైన చర్యలు తీసుకున్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదని, పూర్తి వివరాలు అందజేసి సర్ కార్యక్రమం విజయవంతమయ్యేలా సహకరించాలని కోరారు. సో 2002లో జరిగినటువంటి ఓటర్ జాబితాల్ని ఇప్పుడు 2025 సంబంధించిన దాంట్లో కంపేర్ చేసి మనం అన్నీ కూడా ఇంటెన్సివ్గా దాన్ని రివిజన్ చేస్తూ జరుగుతుంది. ఓటర్స్ ఎవరైనా మిస్ అయినా వాళ్ళకి ఓట్స్ ప్రొవైడ్ చేయడం ఒకటి, తర్వాత ఎవరైనా కనుక చనిపోయి ఉన్నా తర్వాత ఇక్కడ లేకుండా పర్మనెంట్ మైగ్రేషన్ అయినా అవన్నీ కూడా డిలీట్ చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. డిజిటైజేషన్ చేయమని చెప్పేసి అన్నాము. సో మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడ ఉన్నారనేది కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకు కూడా ఈ ఫామ్స్ కమ్యూనికేట్ చేస్తాము. సో అందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు. బిఎల్ఓస్ అందరూ కూడా ఉన్నారు, ఏఈఆర్ఓస్ ఉన్నారు, తర్వాత సూపర్వైజర్స్ ఉన్నారు, ఈఆర్ఓస్ ఉన్నారు. అందరూ కూడా చాలా కేర్ఫుల్గా చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎస్ఐఆర్కి సంబంధించి మనకి ఏ విధమైనటువంటి కంప్లైంట్స్ కానీ ఏమీ రాలేదు. అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, ఫీల్డ్లో జరుగుతుంది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మీరు అందరూ కూడా పాల్గొనాలి. ఒకవేళ మీకు ఏదైనా వివరాలు కావాల్సి వస్తే కనుక 1950కి చేసి కాల్ చేస్తే మీకు అన్ని వివరాలు కూడా వాళ్ళు చెప్తారు. అన్ని రకాలుగా మనము పెట్టాము. తర్వాత అందరు ఆఫీసర్స్ అవైలబుల్ ఉన్నారు, విలేజ్ సెక్రటరియట్లో ఆఫీసర్స్ అవైలబుల్ ఉన్నారు, మండలంలో అవైలబుల్ ఉన్నారు, డిస్టిక్లో కంట్రోల్ రూమ్ ఉన్నాయి. సో అందుచేత మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒంగోలు శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో అమావాస్య ముందు రోజు త్రయోదశి పర్వదినం సందర్భంగా నందీశ్వర అభిషేకాన్ని నిర్వహించారు. గత 3 ఏళ్లుగా ప్రతి నెల త్రయోదశి రోజున ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో నందీశ్వర అభిషేకాన్ని నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. నందీశ్వరునికి అభిషేకం చేయడం వల్ల సకల దోషాలు తొలగి ఆయురారోగ్యాలు కలిగి వంశాభివృద్ధి కలుగుతోందని వేద పండితులు చక్రవర్తి ఫణి తెలిపారు. అభిషేక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నల్లమల్లి బద్రి ఆధ్వర్యంలో వేద పురోహితులు చక్రవర్తి ఫణి పర్యవేక్షణలు పూజా కార్యక్రమం నిర్వహించారు. సభ్యులు భాస్కరుని మురళి, ఆడిటర్ సికాకొల్లి సూర్య పవన్ కుమార్, అవోపా ప్రెసిడెంట్ పార్థసారథి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సూర్యతేజ, ప్రదీప్, దొంతుల శివ, సురేష్, పుచ్చకాయల శశి, అయ్యప్ప తదితరులు పర్యవేక్షించారు.
రంగారాయుడి చెరువు కట్టపై శ్రీ హరిహరాత్మజ అయ్యప్ప స్వామి క్షేత్రం నందు వేంచేసినటువంటి కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రతి అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి రోజున నందీశ్వరునికి విశేష అభిషేకం జరుగుతూ ఉంటున్నది. ఇది గత 3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఇది విశేష ఫలప్రదమైనటువంటిది. ఏ జన్మలో చేసినటువంటి కర్మ వెంటాడుతూ ఉంటుంది. తెలియనటువంటి నవగ్రహ శాంతులు చేశాం, ఎన్నో పూజలు చేశాం, ఎన్నో వ్రతాలు చేశాం, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసినా వదలనటువంటి యొక్క కర్మ శేషం ఈ నందీశ్వరుని కనుక అభిషేకం చేసినట్లయితే ఆ కర్మ నివృత్తై ఆ మానవుడు మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి శివ మహాపురాణంలో చెప్పబడినది. పూర్వము శిలాదుడు అనే ఒక గొప్ప శివభక్తుడి కుమారుడు. శిలాదుడికి సంతానం లేదు. పార్వతీ పరమేశ్వరుల గురించి ఘోర తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలంటే, అయ్యా నా వంశాన్ని ఉద్ధరించేవాడు ఒక మహాశివభక్తుడు కావాలి, నీ అంతటి వాడు కావాలని ఆయన వరం అడిగాడు. సరే ఇస్తానయ్యా, చక్కటి మగబిడ్డలు ఇస్తాను, కానీ దుర్మార్గుడై 1000 సంవత్సరాలు ఉండేవాడు కావాలా, సదాచార సంపన్నుడై 16 ఏళ్ల ఆయుష్ కలిగిన వాడు కావాలని పరమేశ్వరుడు అడిగితే శిలాదుడు చెప్పాడు, అయ్యా దుర్మార్గుడయ్యి 1000 సంవత్సరాలు బతికి వంశాన్ని నాశనం చేసేవాడు కన్నా 16 ఏళ్ళు బతికి వంశాన్ని ఉద్ధరించేవాడు, తరింపజేసేవాడు గొప్ప శివభక్తుడు కావాలని కోరుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసాదించాడు. ప్రతి అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజున ఈ అభిషేకము సాయంత్రం 5:30 నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. తీర్థ ప్రసాదాలు అందరూ భక్తులందరూ స్వీకరిస్తున్నారు. గత సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా జరుగుతుందండి. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం మిట్టపాలెం గ్రామం సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని పుల్లల చెరువు మండలం కవలకుట్ల గ్రామానికి చెందిన వారు వెంకట్రామిరెడ్డిగా గుర్తించారు. అయితే ఆయన మృతి ఎలా జరిగింది, ప్రమాదమా లేక మరేదైనా కారణమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రామాపురం ఓడరేవుకు సముద్ర స్నానానికి వచ్చిన గుంటూరుకు చెందిన కృష్ణ హాస్పిటల్స్ డాక్టర్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్తో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం శక్తి టీం సభ్యులు సుబ్బారావు, సునీత నిర్వహించారు. ఆపద సమయంలో శక్తి యాప్పై ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సైబర్ క్రైమ్, డ్రైవింగ్ లైసెన్స్, మైనర్ డ్రైవింగ్, గంజాయి నివారణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కృష్ణ హాస్పిటల్స్ డాక్టర్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్స్ పాల్గొని శక్తి టీం సభ్యులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం 2 సచివాలయం పరిధిలోని 170 పోలింగ్ స్టేషన్ బిఎల్ఓలు నిర్వహిస్తున్న సర్ను ఆకస్మికంగా బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తనిఖీ చేశారు. ఆర్డీఓ నరసింహారావు, వేటపాలెం మండలం ప్రత్యేక అధికారి జీఎండి రామకృష్ణ, తహసీల్దార్ గీతారాణి, సూపర్వైజర్, బిఎల్ఓ, బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. కాపీ ఉంది కదా, అది స్కాన్ చేసి దీనికి ప్రతిపాదించండి. అర్థమైందా? మనకి క్వశ్చన్స్ ఉన్నాయా? ఎవరున్నారా?
ఎవరు ఏడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ? ఇవన్నీ కరెక్ట్ అయింది. బెడ్స్ 14 అంటున్నారు, డబల్ ఎంట్రీ కరెక్ట్ అయింది. ఫండ్ రైజ్ 76. మీరు ఒప్పుకుంటారా దీన్ని? అందరూ ప్రభుత్వం చెక్ చేశారా? గానకోకిల జానకమ్మకు శ్రీ త్యాగరాజ సేవా సమితి నివాళులర్పించింది. ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద గల శ్రీ బ్రహ్మంగారి ఆలయం ముందు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ త్యాగరాజ సేవా సమితి అధ్యక్షులు పిన్నంరాజు నరసింహారావు, కార్యదర్శి ఆర్ రాధాకృష్ణ, కోశాధికారి పులేటి కుర్తి నాగేశ్వరరావు, సాయి కుమార్ తదితరులు నివాళులర్పించారు. సంగీత సినీ ప్రపంచంలో జానకమ్మ తన పాటలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఈరోజు మన భారతదేశానికి ప్రపంచ దేశాలకు కూడా ఈరోజు చాలా జరుపుతున్నాం. ఎందువల్లంటే మనము ఒక జాతీయ అంతర్జాతీయ గాయకురాల్ని మనము ఈరోజు కోల్పోయినాం. మన భారతదేశము కోల్పోయింది. ఆమె 88 సంవత్సరాల వయసులో కూడా ఆమె ఎలా అయితే ఇంతకుముందు పాడిందో ఫస్ట్లో అలాగే పాడుతూ ఆమె ఆ గాత్రాన్ని నిలుపుకొని ప్రపంచ దేశాలకి. క్రీడా రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రావినూతల విద్యార్థులకు భీమ్రావ్ సొసైటీ ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేసి సత్కరించారు. 10వ తరగతి ఐటీఐలో ర్యాంకులు సాధించిన వారు నేషనల్ వాలీబాల్ ప్లేయర్స్ను సత్కరించారు. రావినూతల గ్రామంలో ఇప్పటి వరకు 4,75,000 రూపాయల ఖర్చుతో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఐఐటిలో చదివి మందికి గేమ్స్లో ఉంటుంది. ఈ సంవత్సరం మా గైడెన్స్ ఇచ్చే అందరూ కొంచెం ముందుకు రావాలి. ఫోటోకి మీ అందరికీ. కార్లు అనేది ఒకప్పుడు లగ్జరీ గూడ్, ఇప్పుడు నెససరీ గూడ్. ఖచ్చితంగా అందరికి అవసరమైంది. దానిలో మన డెవలప్మెంట్స్ అవసరం అతి తక్కువ ఖర్చుతో కదా. అతి తక్కువ ఖర్చు మీ బ్యాగర్ ఏమైనా చూస్తూ ఉన్నారు. ఏదైనా చిన్న కారు తక్కువలో ఏదైనా చూసి తీసుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందుకు ఈ డెవలప్మెంట్స్ ఈ నెల రోజుల నుంచి దాదాపుగా ఒక 50 రకాల కారులని అంచనా వేసి ఉన్నారు. భీమ్రామ్ సర్వీస్ సొసైటీ బిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈరోజు 10వ తరగతి ఫలితాలు ఈ మధ్య అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళు ఉత్తమ ఫలితాలు పొందినటువంటి వారు, అలాగే మా పల్లెలో ఐఐటి ర్యాంకు సాధించినటువంటి వ్యక్తులు, అలాగే మనకి నేషనల్ వాలీబాల్ ప్లేయర్ను సత్కరించుకోవడానికి కొరకు, అదేవిధంగా 10వ తరగతి పాస్ అవుట్ అయినటువంటి విద్యార్థులకు వారికి ఒక చిరు జ్ఞప్తికలను, అలాగే 10వ తరగతి చేరబోయే వారికి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా చక్కగా జరిగింది. చాలా ఆనందంగా ఉన్నాము. ఇది మా పల్లెలో మేము ఇంతవరకు 4,75,000 రూపాయల ఖర్చుతోటి వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీనికి మా గ్రామంలో ఉన్నటువంటి చాలా ఊర్లలో ఉద్యోగస్తులు, అలాగే పనికి వెళ్ళే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా తన బాధ్యతగా నెలకు 100 రూపాయలు సహాయం చేసి దాన్ని ప్రతి నెల 6,000 రూపాయల కంటే ఎక్కువగా కలెక్ట్ అయ్యే విధంగా చేసి మా పెద్దదోర్నాల మండలం బీజేపీ సీనియర్ నాయకులు సురవరం గండి వీరారెడ్డి ఆధ్వర్యంలో దోర్నాల మండలం కటకానిపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ పాలెంకి చెందిన వైసీపీకి చెందిన 50 కుటుంబాలు బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు సమక్షంలో బీజేపీలోకి చేరాయి.
అదే గ్రామానికి చెందిన గ్రామ వార్డు మెంబర్ కూడా కండువా కప్పుకున్నారు. గ్రామాల అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. నాయకులు బొచ్చు మల్లారెడ్డి, అంబటి అల్లురెడ్డి, వెన్న రామలక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంత్రులు ప్రత్యేక పూజలు. సింగరాయకొండలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు సవిత, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో 5 మృతి, పలువురికి గాయాలు. చీరాలలో వేతనాలు పెంచాలని కోరుతూ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళన. ఆర్టీసీ డిపోలో 42 బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు. డి న్యూస్లో నేటి మాట. మంచి మాట దానం వంటిది, ప్రతిఫలం పుణ్యం వస్తుంది. చెడ్డ మాట అప్పు వంటిది, బదులుగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.